హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ప్రస్తుతానికైతే మేము ఆంధ్రా వచ్చామన్నమాట. ఆంధ్రాలోన మా వారి మేనత్ కూతురికి ఎంగేజ్మెంట్ అయితే ఆంధ్రాకి వచ్చాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇంటి దగ్గర నుంచి ఒక 30 minutes అయితే తగిలింది ఫంక్షన్ హాల్కి. ఇంకా అక్కడ వచ్చిన తర్వాత వెంటనే టిఫిన్ ముందు తీసుకున్నాము. టిఫిన్ అయిన తర్వాత ఈ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. పంతులు గారు అయితే రాలేదు, అందుకు వెయిట్ చేస్తున్నాము. ఇదేమో ఎంగేజ్మెంట్ స్టేజ్ అన్నమాట. ఇలా ఈ విధంగా డెకరేషన్ చేసి ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారనమాట. మా ఖరగ్పూర్ నుంచి పంతులు గారిని ఆంధ్రా తీసుకొని వచ్చారు. ఈ ఎంగేజ్మెంట్ రింగులు అండి. తెలుగు పంతులు ఆంధ్రాలు దొరకరు అనమాట, అందుకు ఖరగ్పూర్ నుంచి అయితే పంతులు గారిని తీసుకొని వెళ్ళారనమాట. ముహూర్తం టైం అయితే అయిపోయింది. ఇంకా పూజని ఫస్ట్ ఆఫ్ ముందుగా వినాయకుడి పూజ అయితే చేశారు. బట్టలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అయితే పెట్టేశారు. ఇంకా ఎండి పట్టీలు కూడా పెట్టారనమాట. ఎండి పట్టీలు పెడితే శుభం అనేసి ఎండి పట్టీలు పెట్టారు. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. లంచ్కి నేను మా వారు పంతులు గారు కూర్చున్నాము. మా వారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట పంతులు గారు. ఇంకా అందరం ముగ్గురం కూర్చొని ఒక దగ్గర లంచ్ అయితే చేసాము. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రోగ్రాం పెట్టారు. సంగీత్ ప్రోగ్రాం అయితే పెట్టారనమాట. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ముందేమో సారీ కట్టుకు ఉండాలి, ఇప్పుడేమో లాంగ్ ఫ్రాక్ వేసుకుందనమాట. ఇంకా కేక్ కట్ చేసి పువ్వుల దండ మార్చుకున్నారు. ఇంకా ఎంగేజ్మెంట్ ముందైతే పెళ్లికి పెట్టేవారు సంగీత్ ప్రోగ్రాం, ఇప్పుడు ఎంగేజ్మెంట్కి కూడా సంగీత్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపు నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి డ్యాన్స్లు అయితే స్టేజ్ ఎక్కి చేశారనమాట. ఇంకా పేరెంట్స్ ఊరుకుంటారు, పేరెంట్స్లు కూడా అందరం కలిసి అనమాట డ్యాన్స్లు వేసారు, ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. 2 days అయితే మేము ఆంధ్రాలో ఉన్నాము. ఉండి ఇంకా ఖరగ్పూర్ అయితే వచ్చాము. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.